వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, బలంగా ఉండాలి అంటే రెండు ప్రధానం. నిలబడాలన్నా రెండు, కుప్పకూలిపోవాలన్నా రెండు. అందులో ఒకటి అక్రమ సంబంధం, రెండు డబ్బు, క్యాష్. ఒక్కసారి మీరు ఈ రోజు జరుగుతున్నటువంటి వాటన్నిటిని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏ వివాహ బంధంలోనైనా గాని గొడవలు, ఏ వివాహ బంధమైనా బలహీనపడుతుంది, ఎవరైనా విడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు, ఈ రోజు కోర్టులో పెండింగ్ లో ఉన్న విడాకుల కేసులు అంటే ఏముందయ్యా వెనకాల అని మీరు ఎంక్వైరీ చేస్తే ఇవి రెండు తప్ప మరొకటి ఉండవు. ఒకటి అక్రమ సంబంధం, లేదా రెండు కట్నం. అవునా కదా? ప్రాక్టికల్ మీరు ఆలోచించండి. భార్య మరొక పురుషుడితో, భర్త మరొక స్త్రీతో. వద్దు, వెళ్ళిపోతాం విడాకులకు. అదే సమయంలో డబ్బు 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 డబ్బు, కట్నం కట్నం కట్నం. దీని గురించి ఎందుకు చెప్పవలసి వస్తుంది అని అంటే దీనితో చాలా విషయాలు లింకప్ అయి ఉన్నాయి. ఈ రోజు వివాహమైన తర్వాత భార్య భర్తలుగా ఆడబిడ్డను కనాలంటే భయపడుతున్న పరిస్థితి. అవునో కాదు? మీరు ఆలోచించండి.